ఎస్ అనే అక్షరంతో మీ పేరు మొదలవుతుందా? అలా మొదలైన వారికి 2026 సంవత్సరంలో అద్భుతంగా ఉండబోతుందని నేను పాత వీడియోలలో మీకు అనేక సందర్భాల్లో చెప్పాను. ఇక్కడ చూసుకుంటే ఎస్ అనే అక్షరానికి వాల్యూ గనుక చాల్దియన్ సిస్టమ్ ప్రకారం చూసుకుంటే 3. అదేవిధంగా ఇక్కడ ఎస్ అనే అక్షరానికి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం చూసుకుంటే ఒకటో నంబర్ వస్తుంది. ఇక్కడ మనకు చాల్దియన్ సిస్టమ్ ప్రకారం గనుక చూసుకున్నట్లయితే 2026 సంవత్సరానికి ఈ పరాభవనవ సంవత్సరానికి మొత్తం రాజుగా వ్యవహరించేది గురువు. అదేవిధంగా ఇక్కడ పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఒకటో నంబర్ ఈ 2026 సంవత్సరాన్ని గనుక మనం మొత్తం కూడినట్లయితే ఒకటో నంబర్ వస్తుంది. ఈ ఒకటో నంబర్ అంటే రవి. రవి అంటే సూర్య భగవానుడు. కాబట్టి ఈ సూర్య భగవానుని ఆశీస్సులు వీరిపై ఎల్లవేళలా ఉంటాయి. ఈ మూడవ నంబరు, ఒకటవ నంబర్ పైథాగరస్ చాల్దియన్ సిస్టమ్ ప్రకారం చూసుకుంటే, ఈ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికున్న రుణ బాధలు గానీ, సంతాన విషయంలో గానీ, వివాహం, ఉద్యోగం, విదేశీ ప్రయాణాలు, అదేవిధంగా ఆరోగ్యపరంగా ఇలా ఏ విషయంలో గూడా వారికున్న సమస్యలు మొత్తం తీరనున్నాయి. కాకపోతే వీరి పేరులో సంఖ్యాబలం అనేది 180 డిగ్రీస్ కంటే తక్కువ ఉన్నట్లయితే వీరికి అనేక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి మీ పేరులో సంఖ్యాబలాన్ని మీరు 180 డిగ్రీస్ నుంచి 360 డిగ్రీస్ వరకు గనుక పెంచుకున్నట్లయితే మీకున్న ఏ సమస్యలైనా మొత్తం తీరిపోతాయి. కాబట్టి ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి.